లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఓ సామాన్యుడు తలుచుకుంటే ఏం సాధిస్తాడులే అనుకుంటారంతా. కానీ అతడి అడుగు పెరగని పోరాటం ముందు అధికారులే మోకరిల్లక తప్పలేదు. బంగారు బాల్యాన్ని కోల్పోతున్న చిన్నారుల కోసం ఓ సామాన్యుడు చేసిన భగీరథ ప్రయత్నానికి ఎట్టకేలకు శాశ్వత పరిష్కారం లభించింది. బీటలు మారిన చిన్నారుల భవిష్యత్తుకు బంగారు బాటలు పడ్డాయి. ఏంటా సామాన్యుడు సాధించిన సక్సెస్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొంత అటవీ ప్రాంతం ఉంటుంది. ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమైన చెర్ల మండలం ఆదివాసులకు నిలయమనే చెప్పొచ్చు. మారుమూల ప్రాంతం కావడంతో అభివృద్ధికి ఆమడ దూరంగా ఉంటాయి ఆ ప్రాంత పల్లెలు. కనీస సౌకర్యాలు సైతం కనుచూపు మేరలో కనిపించవు. ఇక చదువు సంగతైతే అంతే సంగతులు. బడిబాట ఎరుగని ఎంతో మంది ఇప్పటికీ నిరక్షరాసులుగానే ఉన్నారు. కొన్ని గ్రామాల్లో మాత్రమే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. చెర్ల మండల పరిధిలోని రాజయ్య నగర్ గ్రామంలో దాదాపు 1000 మంది జనాభా ఉన్న బడి మాత్రం లేదు. ఆ గ్రామానికి చెందిన ఆదివాసి బిడ్డలు చదువుకోవాలంటే 7 కిలోమీటర్లు వెళ్లాల్సిందే. అయితే ఇదే గ్రామానికి చెందిన ఆంధ్రయ్య అనే వ్యక్తి తమ గ్రామానికి చెందిన చిన్నారులు ఇంటి దగ్గరే ఉంటూ బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారని గ్రహించాడు. ఎలాగైనా తమ గ్రామానికి స్కూల్ మంజూరు చేయించాలని ప్రయత్నించాడు. కానీ అధికారుల చుట్టూ ప్రతినిధుల చుట్టూ తిరిగి అలసిపోయాడు. ఎక్కడో మారుమూల అటవీ ప్రాంతంలో బడి ఎందుకులే అనుకున్నారేమో అధికారులు. ఆ గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఒకవైపు అధికారులు పట్టించుకోవడం లేదు, మరోవైపు తమ ఊరి పిల్లలు వేరే ఊరు వెళ్లి చదువుకునే పరిస్థితి లేదు. దీంతో ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు ఆంధ్రయ్య. తన ఇంటినే బడిగా మార్చాడు. తానే టీచర్ గా మారాడు. తనకు వచ్చిన ఎంతో కొంత చదువును చిన్నారులకు పంచేందుకు నడుం కట్టాడు. అందుకు కావలసిన సామగ్రిని సిద్ధం చేశాడు. నిజమైన బడిలాగానే ప్రతిరోజు బడిని నిర్విరామంగా నడిపసాగాడు. గ్రామానికి చెందిన దాదాపు 40 మంది చిన్నారులు ఆంధ్రయ్య దగ్గర పాఠాలు నేర్చుకోవడం ప్రారంభించారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా విన్న అధికారులు ఉలిక్కిపడ్డారు. ఓ సామాన్యుడు తన గ్రామం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన విషయం తెలుసుకుని ఆ ఊరికి పరుగులు పెట్టారు. ఏకంగా జిల్లా విద్యాధికారే స్వయంగా ఆ బడికాని బడిని సందర్శించాడు. ఆంధ్రయ్యను అభినందించాడు. మేము చెయ్యాల్సింది నువ్వు చేశావు, ఇక చాలు, ఈ పిల్లల బాధ్యత మాదే, త్వరలో ప్రభుత్వ టీచర్ను పంపిస్తాను అని మాటిచ్చాడు. గ్రామస్తులందరూ తమ పిల్లలను విధిగా పాఠశాలకు పంపించాలని కోరాడు. స్వయంగా డీఈఓనే తమ గ్రామానికి రావడంతో ఆంధ్రయ్యతో పాటు గ్రామస్తులు కూడా హర్షం వ్యక్తం చేశారు. త్వరలో తమకు ప్రభుత్వ టీచర్ పాఠాలు చెబుతాడు అంటూ మురిసిపోతున్నారు చిన్నారులు. ఏది ఏమైనా ఊరికి బడిని రప్పించిన ఆంధ్రయ్య నిజంగా అభినందనీయుడే కదా. మరి మీరేమంటారు? స్కూలుకు పోకుండా ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి ఇక్కడ వీళ్లకు విద్యను అందించడానికి మనం అందుబాటులో ఉన్న పాఠశాలలు చేర్పించడానికి ఇక్కడ విషయాలు తెలుసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వీళ్ళు స్కూలు పోవాలంటే దూరం ఉన్నది, మేము పోవటం లేదని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్న స్కూల్ పిల్లలకు అందరికీ పక్క స్కూల్ నుంచి ఎవరైనా డిప్యుటేషన్ ఇచ్చి వీళ్ళకు విద్యాభ్యాసం నేర్పించడానికి కానీ, లేకుంటే వీళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఇచ్చి పక్కనున్న స్కూల్గా అడ్మిట్ చేయడం కానీ ఏదో ఒకటి చేసి పిల్లలకు మాత్రం అక్షర జ్ఞానం వచ్చే విధంగా మా ప్రయత్నం చేస్తాం. నా పేరు రేగా ఆంధ్రయ్యని. చెర్ల మండలం సుబ్బంపేట పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఈ రాజయ్య నగర్ గ్రామంలో ఈ పాఠశాల లేక ఇక్కడ 30 మంది పిల్లలు ఉన్నారు. ఇక్కడ నుంచి సుందరయ్య కాలనీలు వెళ్తూ 3 కిలోమీటర్ దూరంగా వెళ్తూ ఈ అడవి దాటుకొని వెళ్తూ ఈ పిల్లలు తేలు పాములు భయంతోనే ఈ పిల్లలు మళ్ళీ బడికి వెళ్లకుండా ఆగిపోయారు. దీనికి నేను ఈ గ్రామం నుంచి ఈ పెద్ద మనిషిగా ఈ పిల్లలకి నాకు వచ్చినటువంటి విద్య ఈ పిల్లలకి చదువు చెప్పటము జరుగుతుంది. దీని వెంటనే ప్రభుత్వం ఆలోచించి ఇక్కడ పాఠశాల ఏర్పాటు చేయాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతూ ఈరోజు కూడా చక్కగా డిఏ గారు వచ్చి ఈ పిల్లలకి ఎట్టి పరిస్థితులైనా మేము ఏర్పాటు చేస్తాము, లేకుండా బయట పంపటము, లేకుంటే ఇక్కడ మేము ఏర్పాటు చేయటం అని డిఏ గారు కూడా మాట ఇచ్చిపోయారు. ఈ సందర్భంలో ఇంకా ఈ ఉన్నటువంటి అధికారులు అందరూ ఆలోచించి పిల్లలకి మంచి చదువు టీచర్ని ఒకరిని ఇక్కడ పెట్టి ఇంకా చదివిస్తే పిల్లల భవిష్యత్తు, మా తల్లిదండ్రుల భవిష్యత్తు మారకపోయినా పిల్లల భవిష్యత్తు మారాలని మేము ఈ గ్రామ పెద్దగా మేము కోరుతూ ఈ పిల్లల్ని మంచి ఇంకా విద్య అందించాలని ఒక టీచర్ని పెట్టి ఇంకా మంచిగా వైద్యం నేర్పాలని
మంచిగా ఇంకా ఈ పిల్లల భవిష్యత్తు అంతా మారాలని మేము కోరుతూ ఈ సమయం అంతా For more videos like this, subscribe Big TV channel.